మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొల్చారం మండలం నాయని జలాల్పూర్ గ్రామంలో పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఈఓ స్రవంతి సందర్శించి వరి ధాన్యం కుప్పలను పరిశీలించి తేమ శాతం 17% కంటే తక్కువ ఉండరాదని, మండలంలోని రైతులందరూ కూడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ అధికారులకు సహకరించాలని సెంటర్ ఇన్ఛార్జీలకు రైతులకు హితబోధం చేశారు. రైతు వెంకట నరసింహులు మాట్లాడుతూ రైతులకు వరి ధాన్యం తేమ శాతం చూసి వెంటనే లారీలను తెప్పించి రైస్ మిల్లులకు పంపించాలని ఏఈఓ గారిని మరియు సెంటర్ ఇన్ఛార్జీలను రైతులకు మేలు కలిగేలా చూడాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్ఛార్జీలు శేషగిరి, పాండరి, రైతులు సిద్ధిరాములు, కిష్టయ్య, రాములు, నర్సింహులు, సుధాకర్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున జలాల్పూర్ గ్రామంలో మరి పీపీసీ సెంటర్ని సందర్శించడం జరిగింది. మరి పీపీసీ సెంటర్ను గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క గ్రామంలో ఉన్న రైతులే కావచ్చు, మండల పరిధిలో ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క సెంటర్లను సద్వినియోగం చేసుకొని మరి వడ్లను మీ రైతుల లాభానికి మరి అమ్ముకోవాల్సిందిగా కోరుతుంటున్నాము. అలాగనే తేమ శాతం వచ్చేసి 17 వరకు ఉండేలాగా మీరు అందరూ గమనించి మరి తగు సూచనల ప్రకారం అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రకారము మీరు అన్నీ కూడా సక్రమంగా పాటిస్తూ మరి మన వడ్ల కొనుగోలును మరి ముందుకు సాగించాలని కోరుకుంటున్నాను. ఈరోజు నాయని జలాల్పూర్ గ్రామంలోని పిఎస్సిఎస్ వడ్ల కొనుగోలు సెంటర్ను ఏఈఓ గారు వచ్చి సందర్శించి మ్యాచర్ అన్ని పరీక్ష చేసి మొట్టమొదటి ఫస్ట్ ఒక లారీ గురించి మ్యాచర్ చెక్ చేసి తొందరగా కాంట్రాలను స్టార్ట్ చేసి వడ్లు తీసుకుపోవాలని సెంటర్ నిర్వాహకులకు చెప్పడం జరిగింది. మేము రైతులను కూడా ముఖ్యంగా కోరుకునేది ఏమనగా తొందరగా సెంటర్ను స్టార్ట్ చేసి లేబర్కి రాగానే తొందరగా వడ్లు కాంట్రాలు చేసి లారీలు తొందరగా వచ్చి రైస్ మిల్లకు తొందరగా చేర్చేటట్టు ఏఈఓ గారిని కూడా ఇతర అధికారులను కూడా తొందరగా మాకు చొరవ తీసుకొని తొందరగా వడ్లు తీసుకుపోవడానికి ఆదేశాలు ఇవ్వాలని మా రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం.